సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలుగా కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయనకు పద్మభూషణ్ అవార్డు వరించిన విషయం మనకందరికీ తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డును కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు ప్రతినిధుల సమక్షంలో బాలయ్య బాబు అందుకున్నారు. ఇక బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో హిందూపురంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య పలు విషయాలపై స్పందించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సన్మానం అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, హిందూపురం నాకు రెండవ పుట్టినిల్లు లాంటిది. ఇది నందమూరిపురం. ఇక్కడ పౌర సన్మానం సభ నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు పద్మభూషణ్ అవార్డు చాలా ఆలస్యంగా ఇచ్చారని చాలామంది అంటున్నారు. కానీ సరైన సమయంలోనే ఇచ్చారని నేను భావిస్తున్నాను. నన్ను చూసుకొని నాకే పొగరు. ఎందుకంటే మా నాన్నగారి శత జయంతి నిర్వహించుకోవడం, మూడోసారి నేను హిందూపురంకి ఎమ్మెల్యేగా గెలవడం, అటు సినిమాల పరంగా కూడా 4 వరుస విజయాలు అందుకోవడం, హీరోగా ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి కావడం, ఇన్ని మంచి శుభ పరిణామాల మధ్య నాకు పద్మభూషణ్ రావడం మరింత సంతోషంగా ఉంది. 50 ఏళ్ల కథానాయకుడిగా కొనసాగిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. నాకు అంతగా శక్తినిచ్చిన తెలుగు జాతికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏం చూసుకొని బాలకృష్ణకు అంత పొగరు అని అంటూ ఉంటారు. నన్ను చూసుకొని నాకే పొగరు అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు.